దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యానాలు మీ ముందు చెప్పడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్య సందేశాలు ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ. ఈరోజు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. సార్దీస సంఘంతో దేవుడు పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడితో దర్శన రూపంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరైతే జయిస్తారో వారికి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానంటున్నాడు. అలాగే వారి పేరు జీవ గ్రంథంలో ఎంత మాత్రము తుడిపి పెట్టదు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నా తండ్రి ఎదుట అలాగే వారి దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ఇది చాలా గొప్ప వాగ్దానం. జీవ గ్రంథంలో మన పేరు ఉండడం అంటే ఎంత గొప్ప అనుభవం అంటే అది చెప్పనాశక్యమైనటువంటి అనుభవం. అది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరిస్తారో, వారి పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారో, మారు మనసు అనుభవం కలిగి జీవిస్తారో, పరిశుద్ధాత్మతో ప్రతిరోజు నడిపించబడతారో, అలాగే దేవుని సంఘంతో అంటుకట్టుబడి సహవాసంలో బలపరచబడతారో, అలాంటి వారు పేరు జీవగ్రంథంలో లెక్కించబడుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జీవగ్రంథంలో వారి పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టదని అంటున్నాడు కదా. అంటే కొన్నిసార్లు తుడిచిపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నప్పుడు, దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నప్పుడు, నామకార్థంగా బ్రతుకుతున్నప్పుడు మన జీవితాల్లో జీవగ్రంథం నుంచి పేరు తొలగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మోషే సీనాయి కొండ మీదకి 40 రోజులు 40 రాత్రులు ప్రభుత్వంతో గడిపి 10 ఆజ్ఞల పలకలతో ఆయన వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను ఒక బంగారు దూడ చేసుకుని దేవతగా చేసుకుంటూ వారు పూజిస్తున్నారు. చాలా ఆయాసం వచ్చింది మోషేకి. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరి పాపాలను పరిహరించు ప్రభువా, వీరు పాపాలు పరిహరించకపోతే జీవగ్రంథంలో నా పేరు ఉంచొద్దు ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే ఎంత భారం కలిగి ఇశ్రాయేలు పక్షంగా మోషే ప్రార్థిస్తున్నాడో దీన్ని బట్టి మనం గమనించాలి. జీవగ్రంథంలో నా పేరు అంత మాత్రం ఉంచొద్దు ప్రభు అని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పాపం చేస్తే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు మనం జీవిస్తుంటే జీవగ్రంథంలో మన పేరు రక్షించబడిన మొదట్లో లెక్కించబడినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు, హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు ఆ పేరు తుడిచిపెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే దేవునితో అనునిత్యము సన్నిహిత సంబంధం కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కూడాను దేవునితో సమాధాన పడాలి. దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతూ అనుక్షణం ఆయనతో సహవాసం కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన పేరు జీవ గ్రంథంలో చిరస్థాయిగా ఉంటుంది. ఒక దినాన ఈ లోకంలో చాలించిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు వారి దూతల ఎదుట తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటాను అని దేవుడు దినాన్ని వాగ్దానం చేస్తాడు. నువ్వు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీ క్రియలు మాత్రం ఏమాత్రం కూడా నువ్వు వాక్యానుసారంగా లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏవైతే వింటున్నామో, ఏ ఉపదేశం అయితే మనం పొందుకుంటున్నామో వాటి ప్రకారం మనం క్రియ జరిగించినప్పుడు, మారు మనసు అనుభవానికి దినదినము నడిపించబడుతున్నప్పుడు
ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నప్పుడు మనం జయించే అనుభవంలోకి వెళ్తాం. తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడంటే మనం పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన. తద్వారా ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఉన్నతమైన అనుభవంలోనికి మనం నడిపిస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. జీవ గ్రంథంలో మరి పేరు ఉండాలంటే ఇది నన్ను ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నా చివరి శ్వాస వరకు కొనసాగించడానికి కృప చూపించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. నీ జీవ గ్రంథంలో నా పేరు అంత మాత్రము తుడిచిపెట్టకుండా అది నిత్యము ఉండేటట్లుగా మీరు సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రతిరోజు కూడాను ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటూ దేవునితో సమాధాన పడుతూ దేవునితో నిత్యము ఆయనతో సహవాసం చేస్తూ మారు మనసు నుంచి ఉన్నతమైన అనుభవంలోనికి మనం నడిపించబడడానికి ఒక తీర్మానం చేసుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, జయించు వారికి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తామని, వారి పేరు జీవ గ్రంథంలో ఎంత మాత్రము తుడిచిపెట్టనని, నా తండ్రి ఎదుట దూతలు ఎదుట వారిని ఒప్పుకుంటానని దానిని వాగ్దానం చేస్తావు ప్రభా. ఈ వాగ్దాన నెరవేర్పు మా జీవితం జరిగించడానికి ప్రతిరోజు ప్రభా మేము వింటున్న ఉపదేశాన్ని, మేము గైకుంటున్న వాక్యాన్ని ప్రభా వాటిని అనుసరిస్తూ మారు మనసు అనుభవానికి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ నువ్వు మృతులమైన స్థితి మా జీవితంలో ఏదైతే ఉందో ప్రభా, ఆ మృతులమైన స్థితి అంతటి నుంచి మాకు విడిపించి ఇదిగో ప్రభా మీ కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మీ జీవ గ్రంథంలో మా పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టకుండా ప్రభా, ఇదిగో ప్రభా ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవానికి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, ఇంకా ఈ వాక్యం ఉంటున్న మా పిల్లల జీవితాల్లో ఏ విషయంలో అయితే మీకు దూరం ఉన్న స్థితి ఉందో ఆ స్థితి అంతా నుంచి విడిపించి ప్రభా మీకు మరింత సమీపంగా, మీరు మరింత దగ్గరగా వారు జీవించడానికి, ప్రతిరోజు మారు మనసు అనుభవానికి మార్చబడడానికి, దినదినము మార్చబడుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే అనుభవానికి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవ గ్రంథంలో మన పేరు నిత్యము ఉండడానికి, అలాంటి ఉన్నతమైన అనుభవానికి నడిపించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.